అడాల్ఫ్ హిట్లర్ ఒక భారతీయుణ్ణి, అందులోనూ ఒక తెలుగువాడి కోసం వెతికాడు అని మీకు తెలుసా? ఫస్ట్ వరల్డ్ వార్ ఓటమితో సెకండ్ వరల్డ్ వార్ లో ఎలాగైనా గెలవాలి అని హిట్లర్ పవర్ఫుల్ మిజైల్స్ తయారు చేసే పనిలో ఉన్నాడు. మిజైల్స్ అయితే తయారు చేస్తున్నారు కానీ వాటిని స్టోర్ చేసే ప్రాసెస్ లో మాత్రం ఫెయిల్ అవుతున్నారు. హిట్లర్ మీద హిందూయిజం ఇన్ఫ్లుయెన్స్ ఉండడం వల్ల యజుర్వేదంలో పవర్ఫుల్ వెపన్స్ తయారు చేసే నాలెడ్జ్ ఉంది అని తెలుసుకున్నాడు. కానీ వేదాలను చదివి అర్థం చేసుకోవాలి అంటే సాంస్క్రిట్ రావాలి, అలాగే వేదాల మీద మంచి పట్టుండాలి. హిట్లర్ ఈ వేదాలను డీకోడ్ చేసే వాళ్ళ కోసం వెతుకుతున్నప్పుడు ఆయనకి రాజమహేంద్రవరంలో వ్యాకరణ శాస్త్రంలో పండితుడైన దండిబట్ల విశ్వనాథ శాస్త్రి గారి గురించి తెలుస్తుంది. 1938 లో విశ్వనాథ శాస్త్రి గారిని బలవంతంగా కోల్కతా, అక్కడ నుండి జర్మనీ తీసుకువెళ్లారు. ఆయన హెల్ప్ తో యజుర్వేదంలో ఉన్న టెక్నిక్స్ యూజ్ చేసి పవర్ఫుల్ మిజైల్స్ తయారు చేసి స్టోర్ చేశాడు హిట్లర్. విశ్వనాథ శాస్త్రి గారి మీద ఉన్న రెస్పెక్ట్ తో ఇప్పటికీ వాళ్ళ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ హాల్లో ఆయన ఫోటో పెట్టుకున్నారు జర్మన్స్. ఎక్కడో జర్మనీలో ఉన్న హిట్లర్ కి మన వేదాల గొప్పతనం తెలిసింది, కానీ ఇక్కడే పుట్టిన కొంతమంది మాత్రం మన వేదాల మిత్ అనుకుంటున్నారు.